తెలంగాణ సభ్యత్వం చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిన పార్టీ తెలంగాణ సురేష్ రెడ్డి గారు వారిని మాట్లాడివ్వండి. నెక్స్ట్ మీరే మాట్లాడారు. మాట్లాడమని చెప్పండి. అభిప్రాయాన్ని తీసుకోలేనంత కుసంస్కారం ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు నడపకూడదు, ప్రైవేట్ కంపెనీలు నడుపుకోవాలి. ఏంటండి ఎదటి వాడి ఒక అభిప్రాయాన్ని కనీసం వినలేని వాడు నువ్వు మాట్లాడేటప్పుడు మేము విన్నాం కదా సార్. మీరు నేను పర్మిషన్ తీసుకున్నా, సారీ నేను పర్మిషన్ తీసుకున్నా, సారీ అని మధ్య రావద్దని చెప్పినా నాకు తెలుసు, సారీ అని చెప్పినా మాట్లాడు గంటసేపు మాట్లాడు. మీకు వింటేనే వణుకొస్తుందంటే ఎలాగా అంటున్నా. లేదండి సార్ మీరు ఆగాలి. సురేష్ రెడ్డి తెలంగాణ వాళ్ళ దృష్టి, తెలంగాణ ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారు తీసుకురాలేదంటే చెప్పు తీసుకుని కొట్టండి. ఎవరిని? మమ్మల్ని. కట్టుగా ఏమన్నాడు అంటే, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఉండి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పచ్చదనానికి తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ కోడి పందాలకనో లేకపోతే మరో దానికో వచ్చి ఇక్కడ ఉన్న పచ్చదనాన్నంతా చూశారు అని చెప్పేసి తర్వాత కవరింగ్ మొదలెడుతున్నారు. సార్ వలసలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, పెట్టుబడిదారులు కానివ్వండి, ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి, రైతులు మానేసి వాచ్మెన్లుగా కానివ్వండి, ఇక్కడ చదివిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కానివ్వండి వలసపోతుంది హైదరాబాద్. ఈ రోజుకి వలసపోతుంది హైదరాబాద్. హైదరాబాద్ మీద పడి ఏడవకుండా మన యొక్క పచ్చదనం మీద పడి ఏడుస్తున్నారంట. ఏం మాటలు సార్ ఇవి? దీనిని మళ్ళీ వీళ్ళు అక్కడ పార్టీ ఉంది, ఇక్కడ పార్టీ ఉంది, ఎన్నిసార్లు పోటీ చేశారు, ఎన్నిసార్లు గెలిచారు? పార్టీ ఉండడమే ఉంది, అనేక రకాల వందల పార్టీలు ఉన్నాయి. వందల పార్టీలు ఉన్నా కనీసం డిపాజిట్ రావాలిగా. ఏ పార్టీకైనా పోటీ చేస్తే తెలంగాణలో డిపాజిట్ వచ్చిందా? కూకట్పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అనేటువంటి అభ్యర్థికి 40,000 ఓట్లు కలిస్తే, ఎంతమందితో కలిస్తే? ఏ మాటలు సార్ అవి? బీజేపీ జనసేన పోటీ చేశారు 2023 ఎన్నికల్లో. ఇక్కడ అదే చెప్తున్నాను కదా, ఎంతమందితో కలిస్తే. ఇప్పుడు లాయర్ గారు కొన్ని విషయాలు తెలియనట్లున్నది. అలయన్స్ అనేది వినండి గత ప్రభుత్వాలు తీసుకుంటే అన్ని, ఇప్పుడు దేశ రాజకీయాలు చూసుకుంటే ఏ ఒక్క పార్టీ కాదండి అలయన్స్ గెలుస్తున్నాయి, అలయన్స్ చేస్తున్నారు. సురేష్ రెడ్డి గారు తీసుకురాకుండా, తెలంగాణ ప్రస్తావన తీసుకురాకుండా మాట్లాడినట్లయితే ఇక్కడ అసలు టాపికే లేదు. తెలంగాణ అనే మాట అతని నోట్లో నుంచే రాలేదా? అది